నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీడీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 నియమాలు అప్లై చేసేటప్పుడే పోస్టుల ఎంపికకు ఆప్షన్లు ధ్రువపత్రాల అప్లోడ్ తప్పనిసరి చేసిన విద్యాశాఖ ఏపీలో 5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్ మేరకు ట్రాన్స్కో నెట్వర్క్ విస్తరణ 28,000 కోట్లతో ప్రాజెక్ట్ 80% ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్రం హైదరాబాద్ లో ఎకో టౌన్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం సీఎం సమక్షంలో జపాన్ సంస్థలతో అధికారుల సంతకాలు నేడు యుమోషిమాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్న సీఎం అనంతరం ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు ఏపీలో పిడుగుపాటుకు 5 మృతి తెలంగాణలో దెబ్బతిన్న పంటలు నేడు భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సాయంత్రం ప్రధానితో సమావేశం విద్యార్థుల వీసా రద్దుపై కేంద్రం ప్రస్తావించే అవకాశం జూలై నుంచి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య నడపనున్న అధికారులు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. మరోవైపు గత డిఎస్సీకి దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం అవసరమైతే పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ 2025 నోటిఫికేషన్ కు సంబంధించి రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాల్ని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాల్ని తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాల్ని తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగులు ఇస్తారు. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాల్ని అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి. ఏవైనా తప్పులుంటే సమర్పించిన తరువాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సీ 2024 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించొచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టుకు కాకుండా వేరే పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 750 రూపాయల చొప్పున చెల్లించాలి. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులెవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే దరఖాస్తు తిరస్కరించడంతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జూలై 1 నాటికి 44 ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య బీఈడీ కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలల్లోని పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి 6 నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ను అమలు చేశారు. క్రీడా కోటా వారికి 3% రిజర్వేషన్ కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్స్, ఆంగ్ల భాషపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో కేంద్రాలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి. దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం, తగ్గించడమూ జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాల్ని కేటాయిస్తారు. ఒకసారి 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో కేంద్రాలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందుకే అన్ని సెషన్లను కలిపి ఈఏపీ సెట్,
జేఈఈల్లో అమలు చేస్తున్నట్లు నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. పీజీటీ, టీజీటీలను ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్లో రెండో భాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది. పీడీ, పీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నాపత్రం ఇస్తారు. ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్యా టీచర్లకు టెట్ ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్ 1 ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇస్తారు. ప్రిన్సిపల్స్, పీజీటీలకు టెట్ ఉండదు. టీజీటీ, పీజీటీ నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీనిలో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50 మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసిన వారికి పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. టీజీటీలో రెండో పేపర్ 80 మార్కులకు ఉంటుంది. టెట్కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసేలా ప్రత్యేక జీవో జారీ చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్లో 50%, రెండో ఏడాది 60% గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఇప్పుడు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల తర్వాత విద్యుత్కు పెరిగే డిమాండ్కు అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 28,000 కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేసింది. ఈ వ్యయంలో 80% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ విజ్ఞప్తి చేసింది. కేంద్రం సైతం ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాయలసీమ నుంచి కాకినాడ వరకు ట్రాన్స్కో నెట్వర్క్ ఆగ్మెంటేషన్ సామర్థ్యం పెంపు కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్రం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు నివేదికలోని కొన్ని సందేహాలపై అధికారుల నుంచి వివరణ తీసుకుంది. రాయలసీమలో ఇప్పటికే ఉన్న, కొత్తగా ఏర్పాటు కానున్న సౌర, పవన, పునరుత్పాదక ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును వాడుకునేందుకు నెట్వర్క్ ను అభివృద్ధి చేయాల్సి ఉంది. భావి అవసరాల దృష్ట్యా లైన్ల సామర్థ్యం పెంపునకు 28,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 60-80% నిధులు సర్దుబాటు చేయాలని కోరింది. దీనికి అనుమతులు వస్తే పూర్తి చేసేందుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. హరిత ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద నెట్వర్క్ విస్తరణకు కేంద్రం నిధులిస్తోంది. ఈ పథకం మొదటి దశలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. రెండో దశలోని పనులు కూడా పూర్తయితే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ పటిష్టమవుతుంది. తద్వారా రాయలసీమ, కోస్తాల మధ్య నెట్వర్క్ అనుసంధానానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్ నెట్వర్క్ పై ఆధారపడాల్సి వస్తోంది. సుమారు 8,000 మెగావాట్ల విద్యుత్తును డిస్ప్లేస్మెంట్ విధానంలో పీజీసీఐఎల్ నెట్వర్క్ కు కలపగా ఆ విద్యుత్తు తమిళనాడుకు వెళ్తోంది. దీనికి బదులు ఎగువ నుంచి వచ్చే విద్యుత్తును విశాఖ దగ్గర నెట్వర్క్ ద్వారా విద్యుత్ సంస్థలు తీసుకుంటున్నాయి. 2030-32 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఏడాదికి విద్యుత్ వినియోగం 1.20 లక్షల మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉంది. అప్పటికి నెట్వర్క్ విస్తరించకుంటే ఇబ్బందులు పెరగనున్నాయి. ప్రస్తుతం పీజీసీఐఎల్ నెట్వర్క్ వాడుకుంటున్నందుకు ఏటా సుమారు 1,700 కోట్ల ట్రాన్స్మిషన్ ఛార్జీలను విద్యుత్ సంస్థలు చెల్లిస్తున్నాయి. ఇప్పటికే పీజీసీఐఎల్ నెట్వర్క్ సామర్థ్యం ఇచ్చింది. భవిష్యత్తులో పెరిగే విద్యుత్తుకు కేంద్ర నెట్వర్క్ వినియోగించుకుంటే ఆల్టర్నేటివ్ కరెంటు ఛార్జీల భారం అదనంగా పడనుంది. ఈ దృష్ట్యా నెట్వర్క్ విస్తరణ అవసరమని అధికారులు నిర్ణయించారు. కాకినాడ సెజ్, తూర్పుగోదావరి జిల్లా వేమగిరి దగ్గర 400 kV సబ్స్టేషన్ నుంచి సత్తెనపల్లిలోని సబ్స్టేషన్ వరకు నెట్వర్క్ అందుబాటులో ఉంది. అక్కడి నుంచి గుడివాడకు, ఆపై రామాయపట్నానికి విస్తరించాలన్నది అధికారుల ఆలోచన. రామాయపట్నంలో కొత్తగా పోర్టుతో పాటు బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం, ఇండోసోల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వాటి విద్యుత్ అవసరాలు తీర్చడానికి నెట్వర్క్ అవసరం ఉంటుంది. రామాయపట్నం నుంచి అనంతపురం జిల్లాలోని నెట్వర్క్ ను కలపనున్నారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ట్రాన్స్కో నెట్వర్క్ కు అనుసంధానమవుతాయి. రాయలసీమలోని ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును రాష్ట్రంలో అవసరమైన చోటుకు తరలించే వీలుంటుంది. తెలుగు ప్రజల భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తారని మాటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటి వరకు తన ప్రయాణంలో తనకు తోడుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 75 ఏళ్ల తన జీవన ప్రయాణంలో 47 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి తనను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని స్పష్టం చేశారు. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జపాన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్ లో ఎకోటౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచీతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 NLC, నిస్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమిత హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచీ వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించింది. హైదరాబాద్, కిటాక్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్ లో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్ లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ లో ఎకోటౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని మంత్రి అన్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు ఒసాకాలోని యూమోషిమాలో పర్యటిస్తారు. అక్కడ జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. రేపు ఒసాకా నుంచి హిరోషిమా వెళ్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్లో బిజినెస్ లంచ్ లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈ నెల 23న ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నేడు భారత పర్యటనకు రానున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఆయన దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగనున్న ఆయనకు కేంద్ర కేబినెట్లోని సీనియర్ మంత్రి స్వాగతం పలకనున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తుల్ని విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం 6:30కు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ బిందు ఇవ్వనున్నారు. రెండో రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నెల 23న ఆగ్రాలో తాజ్ మహల్ ను సందర్శించి తిరిగి జైపూర్కు చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు. విద్యార్థుల వీసాల రద్దు విషయంలో అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారత పర్యటనకు వస్తున్న జేడీ వాన్స్ వద్ద ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఏపీలో పిడుగుపాటుకు ఒకే రోజు 5గురు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లికి చెందిన సన్నీ ఆకాష్ స్నేహితులతో కలిసి పొలాల్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో వారు స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకు వెళ్లారు. గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి నాగం తిరుపతయ్య కూడా ఆ చెట్ల కిందకే చేరారు. ఆ సమయంలో అక్కడ పిడుగు పట్టంతో సన్నీ ఆకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తిరుపతయ్య గాయపడ్డారు. సన్నీ ఆకాష్లను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఈరన్న ఎమ్మిగనూరు మండలం గుడేకల్ పరిధిలోని ఆలయానికి మొక్కు కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆలయ సమీపంలో పిడుగు పట్టంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. చిప్పగిరిలో ఉలిగమ్మ దేవాలయం వెనుక పశువుల పాక ఆవరణలో ఉన్న చెట్టుపై పిడుగు పట్టంతో కొమ్మ విరిగిపడి విశ్రాంత రైల్వే ఉద్యోగి శివన్న చనిపోయారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామానికి చెందిన యువ రైతు దండు భాను ఓబులేసు పెద్దముడియం మండలం చిన్నముడియంలో ఉన్న తన పొలానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై పిడుగు పట్టంతో అక్కడికక్కడే మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలకు గుండె కోతను మిగిల్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలుచోట్ల ప్రధాన రహదారులపై చెట్టు విరిగిపడ్డాయి. అధికారులు జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకల్ని క్రమబద్దీకరించారు. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. గాలి దుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరి దూర ప్రాంతాల్లో పడ్డాయి. అకాల వర్షాలు నాగర్ కర్నూలు జిల్లాను అతలాకుతలం చేశాయి. స్థానిక మార్కెట్ యార్డులో రైతులు నిల్వ చేసిన వేలాది బస్తాల మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డ్ అధికారులు ప్రత్యామ్నాయంగా టార్పాలిన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామంలో 4 ఎకరాల్లో సాగు చేస్తున్న బొప్పాయి తోట పూర్తిగా నేల కొరిగింది. మరో 2-3 రోజుల్లో కోతకు వచ్చిన పంట నేలవాలడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం పంట పెట్టుబడులు, కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోతే ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా లాభం లేకుండా పోయిందన్నారు. కనీసం రైతుల అవస్థలపై ఒక్క సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. 3 మంత్రులు ఆధిపత్యం కోసం అంతర్గతంగా పోటీపడుతున్నారని కవిత ఆరోపించారు. రైతులు కష్టాల్లో ఉంటే సీఎం జపాన్ పర్యటనలో మునిగిపోయారని విమర్శించారు. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ 25 ఏళ్ల వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. ఖమ్మమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగినటువంటి రైతులందరికీ ఎకరానికి 20,000 చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అరుదైన పురస్కారం అందుకోనున్నారు. జిల్లాలోని నాగర్ మండలం బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 426 బ్లాక్లను పరిశీలించారు. అందులో వివిధ దశల్లో మదింపు అనంతరం నార్నల్ టాప్ 5 బ్లాక్లో ఒకటిగా నిల్చుంది. క్షేత్రస్థాయిలో కలెక్టర్ మండలాన్ని పలుమార్లు సందర్శించి ప్రగతి పనుల్లో వేగం పెంచారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిన స్థిర ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించారు. నీటి కుంటలు, చెక్ డ్యాంలతో నీటి వనరుల వృద్ధి, చిన్నారులు, గర్భిణీలు, మహిళల్లోని రక్తహీనతను దూరం చేసేలా పౌష్టికాహారం అందేలా చూశారు. విద్యార్థులు ఇతరులతో పోటీపడేలా తరగతి గదుల్లో డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టారు. అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచారు. దేశం మొత్తంలో ఎంపికైన 5 నార్నూర్ 1 కావటం గమనార్హం. పరిపాలనా విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు గాను తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు అందుకోనున్న ఏకైక కలెక్టర్ రాజర్షి షా కావటం విశేషం. నిషేధిత మెఫెన్ టెర్మిన్ ఇంజెక్షన్లు అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 50 మెఫెన్ టెర్మిన్ ఇంజెక్షన్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బలక్పేటలో ఓ ప్రైవేటు ఉద్యోగి యావర్ హుసేన్ అలియాస్ ఆదిల్
లైసెన్స్ లేకుండా మెఫెంటర్మిన్ ఇంజెక్షన్ల అక్రమంగా విక్రయిస్తున్నారు అనే సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. ఈ సమాచారంతో నిందితుడిని ఓల్డ్ మలక్పేటలో అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు జైషా అంగీకరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర యువత దశ దిశ అన్నట్లుగా క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అమరావతి ప్రీమియర్ లీగ్ పేరిట జర్నలిస్టులకు నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు హాజరైన కేశినేని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో మొత్తం 10 జట్లకు సంబంధించి దాదాపు 200 మంది పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన 10 మ్యాచ్ల్లో రాజధాని మీడియా జట్టు, అమరావతి మీడియా జట్టు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. బెజవాడ మీడియా జట్టు 3వ స్థానం దక్కించుకుంది. వైజాగ్ స్టేడియం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మనం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఒకటే చెప్పారు జైషా గారు. ఆ రోజు 2వ మ్యాచ్ చూడటానికి జైషా గారు, లోకేష్ గారు అందరూ వచ్చారు. మీకు మరిన్ని మ్యాచ్లు వస్తాయని చెప్పారు. అదేవిధంగా ఉమెన్స్ వరల్డ్ కప్లో మ్యాచ్లు కూడా వైజాగ్కి అలాట్ అవుతాయి. త్వరలో వన్డే మ్యాచ్లు 2020 మ్యాచ్లు కూడా అలాట్ అవుతాయి. బీసీసీఐ వారి సహకారంతో వైజాగ్లో మరిన్ని మ్యాచ్లు వచ్చే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వ్యవహారంలో రాష్ట్రంలో యువతకి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఇవాళ ఇక్కడ పోటీలు జరిగినాయి. తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి భవనాన్ని టీటీడీకి స్వాధీనపరచాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం డ్యాం వద్ద శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు గత నవంబర్ 18న జరిగిన బోర్డు సమావేశంలో టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా భవనం లీజులు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శారదా పీఠం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆ అక్రమ నిర్మాణాలను అప్పటి టీటీడీ బోర్డు రెగ్యులరైజ్ చేసింది. కూటమి ప్రభుత్వం శారదా పీఠం అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి కట్టడి చేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జులై నుంచి పరుగులు తీయనుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య ఇది నడవనుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం 2 నెలల్లో పూర్తవుతుంది. ఈ మేరకు ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ నిన్న ఈ ప్లాంట్ను పరిశీలించారు. చెన్నైలో తయారు చేస్తున్న హైడ్రోజన్ రైలు పనులు తుది దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారన్కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాష్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజస్థాన్ కోటాలోని పోక్సో కోర్టు ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేయడం సహా లైంగిక దాడికి పాల్పడింది అనే కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన మహిళకు 45,000 రూపాయల జరిమానా కూడా విధించింది. తమ కుమారుణ్ణి అపహరించడం సహా అతడిపై లైంగిక దాడికి పాల్పడిందంటూ బాధితుడి తల్లి 30 ఏళ్ల లాలీబాయ్ మొగియా అనే మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2023 నవంబర్ 7న మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు లాలీబాయ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ జరిపిన పోక్సో కోర్టు తాజాగా మొగియాను దోషిగా తేల్చడం సహా 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది.